ఏది అయినా చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. నేరాల ఛేదనలో కీలక పాత్ర పోషించే జాగిలాలు విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకుని పోలీస్ శాఖ అమ్ముల పొదిలో చేరాయి. హైదరాబాద్ శివారులోని మొయినాబాద్ అకాడమీలో 25వ బ్యాచ్కు చెందిన కైనెన్స్ పరేడ్ ఘనంగా జరిగింది. 76 సునకాలు చేసిన విన్యాసాలు చూపరులను ఆకట్టుకున్నాయి. అసాధారణ ప్రతిభ కనబరిచిన ఈ జాగిలాలు భద్రతకు విధులకు సిద్ధమయ్యాయి. నేర పరిశోధనలో పోలీసు జాగిలాల పాత్ర అంతా ఇంత కాదు. పేలుడు పదార్థాలు, మాదక ద్రవ్యాలు, అనుమానాస్పద వ్యక్తుల కదలికలు సులభంగా పసిగట్టి ఇట్టే పట్టేస్తాయి. నేర పరిశోధనలో జాగిలాలకు ఉన్న ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకొని పలు రకాల జాతులకు చెందిన సునకాలకు అన్ని విభాగాల్లో తర్ఫీదు ఇస్తారు. పోలీసు శాఖలో కొత్తగా 76 జాగిలాలు చేరాయి. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ శిక్షణ కేంద్రంలో ఈ జాగిలాలకు దాదాపు 8 నెలల పాటు పేలుడు పదార్థాలు, అనుమానాస్పద వస్తువులు, మాదక ద్రవ్యాల గుర్తింపు, వీవీఐపీల భద్రతా తనిఖీలు వంటి అంశాల్లో పూర్తిస్థాయి శిక్షణ ఇచ్చారు. ఇంటెలిజెన్స్ భద్రతా విభాగం ఆధ్వర్యంలో శిక్షణ పూర్తి చేసుకున్న 25వ బ్యాచ్ కు చెందిన 76 జాగిలాలకు పాసింగ్ అవుట్ పరేడ్ నిర్వహించాయి. అదనపు డీజీ విజయ్ కుమార్, ఐఎస్డబ్ల్యూఓఎస్డీ కమలాసన్ రెడ్డి గౌరవ వందనం స్వీకరించారు. అడవులు, కొండలు, ఎడారులా మన కడ్డంకి పొదండి ముందుకు, పొదండి తోసుకు, పోదాం పోదాం ముందు ముందుకు అనే కవిత గుర్తొస్తుంది. ఎలాంటి అవరోధాలు లెక్క చేయకుండా తెలంగాణకు చెందిన 42 జాగిలాలతో పాటు బీహార్ సిఐడి విభాగానికి చెందిన 30 పరేడ్లో పాల్గొన్నాయి. 76 జాగిలాల్లో అత్యధికంగా 28 లాబ్రడార్, 27 జర్మన్ షెపర్డ్, 15 బెల్జియన్ మెలినోయిస్, 2 కోకర్ స్పానియల్ రకానికి చెందిన సునకాలున్నాయి. బీహార్ సిఐడి విభాగం నుంచి వచ్చిన 20 జాగిలాలను కేవలం మాదక ద్రవ్యాల గుర్తింపు కోసమే కేటాయించారు. గ్రేహౌండ్స్ విభాగంలో కొత్త జాగిలాలు తమ సేవలందించనున్నాయి. నేర పరిశోధనలో సునకాల పాత్ర అద్భుతమని అదనపు డీజీ విజయ్ కుమార్ కొనియాడారు. పోలీస్ డిపార్ట్మెంట్ లో ఎప్పుడైనా కవాయత్లో పోలీస్ ఆఫీసర్స్ కవాయత్ చూసుకుంటాం, కానీ ఈరోజు చిల్డ్రన్ ఆఫ్ గాడ్ 76 కనైన్స్ కూడా కవాయత్ చేయడం చాలా సంతోషకరం, చాలా హ్యాపీ విషయం. అవుట్ ఆఫ్ దీస్ 76 కనైన్స్ 30 ఆర్ ఫ్రమ్ బీహార్, సిఐఎస్ఎఫ్ నుంచి 4 అండ్ మిగిలినంతా తెలంగాణ పోలీస్ వివిధ డిపార్ట్మెంట్స్ నుంచి ఉన్నారు. దీస్ కనైన్స్ ఆర్ నాట్ ఓన్లీ ఎనిమల్స్, దే ఆర్ అవర్ పార్ట్నర్స్ ఇన్ ప్రివెన్షన్ అండ్ డిటెక్షన్ ఆఫ్ క్రైమ్. దే హ్యావ్ బీన్ ట్రైన్డ్ ఫర్ అ పీరియడ్ ఆఫ్ 8 months అండ్ సపోర్టింగ్ మెయింటెనెన్స్ ఆఫ్ లా అండ్ ఆర్డర్. ట్రైన్ చేయడం వల్ల ఏదైనా ఎక్స్ప్లోజివ్ కానీ ఐడెంటిఫై చేసే మనం ప్రయోజనం పొందే అవకాశం, లాస్ కాకుండా చేయించడం అవకాశం ఉంది సార్. ఎనిమల్ శిక్షణ కంపల్సరీ సార్. 2 months లవ్ అండ్ ఎఫెక్షన్ సార్, 2 months ఒబిడెన్స్ సార్, 4 months వచ్చేసి ఎక్స్ప్లోజివ్ కేటగిరీ సార్. దాని ఆరోగ్యం వచ్చేసి గ్రూమింగ్ చేస్తాం, ఫుడ్ అండ్ ఫీడింగ్, ప్లేయింగ్, ఎక్సర్సైజ్ కొన్ని చేయడం వల్ల డాగ్ ఆరోగ్యం ఉంటుంది సార్. మనకి దగ్గరికి 3 months పప్పి వస్తుంది. కొడుకు బిడ్డలు ఎట్లా చూసుకుంటామో అట్లా చూసుకుంటాం. లవ్ అండ్ యాక్షన్ పెట్టుకోవడానికి ఒక 2 months మనం ఏం చెప్పినా చేస్తుంది. 2 months ఒబీడియన్స్ నేర్చుకుంటాం. ఏం చేయించుకుంటూ నేర్పాలి. మనం ఎంత ట్రై చేసినా కూడా కొన్ని కేసులు ట్రేస్ కావు. ఖచ్చితంగా డాగ్ ఇన్వాల్వ్మెంట్ చేస్తే ఖచ్చితంగా ట్రేస్ అవుతుంది. एक्सप्लोसिव, ट्रैकर, लिकर, नार्कोटिक्स, असॉल्ट सबका होता है ट्रेनिंग. अच्छा ट्रेनिंग. జాగిలాలు చేసిన విన్యాసాలు చూపురులను కట్టిపడేశాయి. ఆ నీలి రంగు గోడల మధ్య నీళ్లు ఉన్నాయి అంటే స్విమ్మింగ్ లో కూడా తాను నీళ్లను కూడా దాటి వచ్చేస్తుంది. కంగ్రాట్స్ చింటి కుమార్. ఇప్పుడు కుమారస్వామి, వరంగల్, భైరవ్